రైట్గా ఇంకా న్యూస్ చూద్దాం. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జోక్యంపై ఇద్దరి మధ్య వాగ్వాదం. ఆవేశంతో ఎమ్మెల్యేపై చేసుకున్న ఎంపీ ప్రతిగా అంతే స్థాయిలో స్పందించిన ఎమ్మెల్యే సరిది చెప్పలేక ఇబ్బంది పడ్డ మాజీ శాసనసభ్యుడు. మంత్రి కారులోనే ఘటన, మౌనంగా ఉండిపోయిన మినిస్టర్. అయితే నిన్న ఎంపీ ఇంకా ఒక మంత్రి కారులో వాళ్ళ మీటింగ్ పెడతా ఉంటే వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి సో అక్కడ వాగ్వాదం ఏర్పడింది. వాగ్వాదం ఏర్పడంతో ఎంపీ అంటే పేరు ఎవరు డిస్కషన్ చేయలేదు, పేరు కూడా రాలేరు. సో చూద్దాం, మనం పేరు కూడా మెల్లమెల్ల బయటకు వస్తుంది. అయితే ఆ ఎంపీ ఆ కోపంలో ఎమ్మెల్యే పైన చేసుకున్నట. సో అదే రీతిలో ఎమ్మెల్యే కూడా ఎంపీ పైన రిటర్న్ అయింది, ఫైర్ అయ్యిండు. కానీ ఇవన్నీ చూస్తున్న మంత్రి, ఎందుకంటే మంత్రి కారులు ఉన్నారు కదా, సో ఆ మంత్రి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో కూర్చున్నారంట. ఈ మధ్య అధికార పార్టీ నేతల మధ్య ముష్టి యుద్ధాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితులు కింది స్థాయి లీడర్ల మధ్య జరిగే పెద్ద విషయాలు ఏమీ కాదు. కానీ ఓ ఎంపీ మరో ఎమ్మెల్యే మధ్య జరగడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఘటన వారం రోజుల క్రితం ఓ మంత్రి వాహనంలో అందరూ కలిసి జర్నీ చేస్తున్న సమయంలో చోటు చేసుకున్నది. ముందు ఎంపీ ఎమ్మెల్యే మధ్య మాటల ప్రారంభమైన సంభాషణ ఆ తర్వాత వాదనలకు దారితీసింది. చివరికి ఒకరిపై మరొకరు చేసుకునేంత వరకు వెళ్ళింది. పరిస్థితి మరింత ముదిరే ప్రమాదం ఉందని గ్రహించిన ఓ మాజీ ఎమ్మెల్యే ఇద్దరికి సర్ది చెప్పేందుకు కూడా అష్ట కష్టాలు పడినట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం మనం డీటెయిల్ ఏది. రైట్, అయితే ఈడుంది అది. అయితే ఓడిన నేతకి ఎంకరేజ్ చేస్తారా? దక్షిణ తెలంగాణకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా రోజులుగా ఆధిపత్య పోరు నడుస్తుంది. అయితే కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన నేతకు పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మధ్య సై అనేలా రాజకీయాల పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇద్దరిని కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాల్సిన స్థానిక ఎంపీ ఓడిన నేతకు ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విషయంపై సిట్టింగ్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎంపీ జోక్యం పెరిగిందని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసినట్టు కూడా ప్రచారం ఉంది. అయితే ఈ మధ్య స్థానికంగా భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ఆ ప్రోగ్రాం కోసం హాజరయ్యేందుకు తన వెహికల్ ఉన్న గవర్నమెంట్ను అందరినీ దింపేసి మినిస్టర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, అదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేతో కలిసి బయలుదేరారు. ఇక ముందు పిచ్చాపాటిగా మొదలైన మాటలు ఆ తర్వాత సెగ్మెంట్కు నెలకొన్న రాజకీయ అంశాలపైకి వెళ్ళాయి. ఇక తనను కాదని ఓడిన నేతకు ఎంకరేజ్ చేస్తారని ఎంపీని, ఎమ్మెల్యేని ప్రశ్నించడంతో మొదలైన వాదనలు చేసుకునేంత వరకు వెళ్ళిందని కూడా మనకి వార్తలు వస్తున్నాయి అన్నమాట. ముందు ఎంపీ, తర్వాత ఎమ్మెల్యే. సో వెహికల్, ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య మాజీ ఎమ్మెల్యే కూర్చున్నారు. ఇక సెగ్మెంట్ ఇష్యూ రాగానే ఓడిన నేతలు ప్రోత్సహిస్తున్నారు. ఆ వర్గాన్ని ఎంకరేజ్ చేస్తే తమ వాళ్ళు ఎంతకాలం మౌనంగా ఉంటారు, ఇలాగే కొనసాగితే బాగుండదు అంటూ ఎమ్మెల్యే కాస్త గట్టిగానే ఎంపీకి వివరించినట్టు ప్రయత్నం చేశారు. ఇక అయితే పార్టీలో సీనియర్ లీడర్గా ఉన్న ఆ ఎంపీకి కోపం ఎక్కువ అనే టాక్. ఇక ఎమ్మెల్యే మాటలకు ముందు కూల్గానే సమాధానం ఇచ్చిన ఎంపీ ఆ తర్వాత గట్టిగా స్పందించారు. దీంతో ఇద్దరి మధ్య మాట పెరగడంతో పరిస్థితి వేడెక్కింది. మధ్యలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే ఇద్దరిని సముదాయించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఈలోపై సదరు ఎంపీ కోపంతో ఊగిపోయి ఎమ్మెల్యేపై చేసుకున్నారని తెలిసింది. వెంటనే ఆ ఎమ్మెల్యే సైతం తన చేయికి అదే స్థాయిలో పని చెప్పారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఇన్సిడెంట్ను ముందు సీట్లో కూర్చున్న మంత్రి గమనించారు తప్ప కనీసం స్పందించలేడు అని చెప్పేసి కూడా సమాచారం వస్తుంది. సో ఎవరో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో వీళ్ళందరూ కూడా ఒక్కవైపు ఒక రాజకీయ అంటే వాళ్ళ రాజకీయాల కోసమే కొట్లాడేది తప్ప మా నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కావచ్చు వాటి కోసం కూడా ప్రయత్నం చేయలేరు. అండ్ వాళ్ళ కోసం మాట్లాడి వాళ్ళ కోసం కొట్లాడే ప్రయత్నం చేయలేరు. కేవలం వాళ్ళ ఆధిపత్య పోరికే కొట్లాడినట్టు తెలుస్తుంది. కారులో జరగడంతో సరిపోయింది. ఏ చిన్న అవకాశం దొరికిన కాంగ్రెస్పై అటాక్ చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెడీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎంపీ, ఎమ్మెల్యే మధ్య జరిగిన ఘటన పబ్లిక్ ప్లేస్లో జరిగితే పరిస్థితులు మరేలా ఉండేవి. కారులో జరగడంతో ఎవరు చూడలేదని. అయితే ఈ ఇన్సిడెంట్ ఆ నోట ఈ నోట పడి ప్రస్తుతం రూలింగ్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అయితే సదరు ఎంపీ, ఎమ్మెల్యే కనిపించినప్పుడు మాత్రం అన్న చేయికి ఏమైనా జరిగిందా, ఇప్పుడు అంతా సెట్ అయిందా అంటూ క్యాడర్ ఇటువైపున సెటర్లు కూడా వేస్తున్నారు. సో ఇట్లే కంప్లీట్గా కూడా ఒకవేళ ఇదే ఇష్యూ కనుక ఒక పబ్లిక్ ప్లేస్ జరిగితే ఈ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది.